ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడారు. భాగంగా ఈరోజు మనం రెండో అడుగు వేస్తున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకో పక్కన మాకున్న అద్భుతమైన ఉపాధ్యాయులు ముగ్గురం అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో, తీసుకురావాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను. రంపచోడవరం నియోజకవర్గం వచ్చినప్పుడు నాకు నూతన ఉత్సాహం వచ్చింది. ఈ నేలలోనే పోరాటం ఉంది, ఈ నేలలోనే పౌరుషం కూడా ఉంది. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల, గొప్ప నేల రంపచోడవరం. గిరిజన ఆత్మగౌరవానికి పోరాడిన గొప్ప నేల ఈ రంపచోడవరం గడ్డ. రంపచోడవరం అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్రం జ్యోతి వెలిగించారు. ఆ జ్యోతి దేశభక్తిగా ఆనాడు మారింది. ఒక అల్లూరి సీతారామరాజు గారు, గత్తం దొరగారు, మల్లు దొరగారు, కొమరం భీం గారు చేసిన పోరాటాలే ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక మార్గదర్శకం. ఇక్కడ నేను చూసా, గిరిజనులో ఒక పట్టుదల, ఒక మాటలో చెప్పాలంటే మొండితనం ఎక్కడ ఉండదు. కష్టాన్ని నమ్ముకున్నవారు, భూమిని నమ్ముకున్నవారు. కానీ వాళ్ళందరి లక్ష్యం ఒకటే, మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు. పిల్లలు బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలి, దేశాన్ని మార్చే పరిస్థితి తీసుకురావాలన్న లక్ష్యం ఇక్కడున్న గిరిజన తల్లిదండ్రులందరిలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా? దేవుడిని ఎంతమంది చూశారు? చూడకపోయినా మనం దేవుడు నమ్ముతున్నాం కదా. ప్రేమ ఉంటే, ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. సేవ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. త్యాగం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ఇక్కడున్న పిల్లలందరూ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవిత ప్రయాణంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఒకటి మన తల్లిదండ్రులు, రెండోది మన ఉపాధ్యాయులు. ఈరోజు తల్లికి వందన కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళందరినీ అనుసంధానం చేసేదానికే ఈ కార్యక్రమం మనం చేశాం. అందుకే తల్లిల ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలి. గురువుల ఆశీస్సులు ఉంటే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మనందరూ తెలుసు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా దేశాన్ని ముందలు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కానీ ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు ఆయన గురువు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు పక్షులు ఎలా ఎగురుతాయని కేవలం క్లాస్ రూమ్లో చెప్తమే కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన చూపించారు. అది చూసిన అబ్దుల్ కలాం గారు నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలనే ఆలోచన ఆ రోజు ఆయన మనసులో పడింది. అక్కడి నుంచి ఒక మిసైల్ మ్యాన్గా ఏకంగా భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎంతోమంది అడిగారు, ఈ స్థాయికి వచ్చిన కారణం ఏంటి, ఎవరు ఆశీస్సులతో మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే, ఒక పక్కన మా తల్లి, ఇంకో పక్కన మా ఉపాధ్యాయుల వారిని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు.
నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత కరెక్ట్గా 3 నెలల క్రితం ఒక వావ్ మూమెంట్ నాకు కలిగింది. నేను మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విషయంలో హామీ ఇచ్చారు. సార్, ఈరోజు పేపర్లు ఎప్పుడు చూసినా లేదంటే టీవీ ఛానల్లో ఎప్పుడు తిప్పినా ఏకంగా 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు వస్తాయి. అది కేవలం ప్రైవేట్ పాఠశాలలకే వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కూడా అంత అద్భుతమైన ర్యాంకులు నేను తీసుకొస్తా, ఆ పిల్లల ఫోటోలు నేను పేపర్లో వేస్తానని చెప్తాను జరిగింది. ఈరోజు ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. సార్, మనం జరిగిన 10th క్లాస్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వమే పేపర్ యాడ్ ఆ పిల్లల ఫోటోలతో వేయించి ఎక్కడ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, మంత్రి గారి ఫోటో కానివ్వండి, ఎవరు ఫోటోలు లేకుండా అద్భుతంగా యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న గౌరవాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ విజయం కేవలం ప్రభుత్వాన్ని మాత్రమేది కాదు, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కష్టం చాలా చాలా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు యాడ్ చూస్తే నాకు నిజంగా కిక్ వచ్చింది, ఒక బాధ్యత కూడా నాకు పెరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, విద్యా వ్యవస్థని పటిష్టంగా ముందరికి నడిపించే లక్ష్యంతో మేము అనేక అడుగులు వేస్తున్నాం. అందుకే ఇక్కడున్న పిల్లలందరికీ చెప్తున్నా, మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు ఎగ్జామ్స్లో పొరపాటున దారి తప్పితే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు దెబ్బలేస్తారు, నన్ను వదిలిపెట్టరు. సో దేర్ఫోర్ నా భవిష్యత్తు మీ బాధ్యత అని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. విలువలో కూడిన విద్య చాలా చాలా అవసరం. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను భావిస్తున్నా. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. విలువలకు సంబంధించిన పుస్తకాలు ఏదైతే రూపొందించారో